హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య హిజ్రాల గురించిన ఒక షాకింగ్ న్యూస్ అనేది వెలుగులోకి వచ్చింది. ఏంటంటే ఒక వ్యక్తి గృహప్రవేశం చేసుకుంటూ ఉంటే అతనిపై హిజ్రాలు దాడి చేశారంట. గృహ ప్రవేశం చేసుకుంటూ ఉంటే ఇంటి యజమాని పైన హిజ్రాలు దాడి చేశారు. హైదరాబాదులోని కీసర పరిధిలో బాలాజీ ఎన్క్లేవ్స్లో సదానందం అనే ఒక వ్యక్తి చాలా కష్టపడి ఓ ఇల్లు నిర్మించుకున్నాడు. కొత్త ఇల్లు నిర్మించుకున్నాడు కదా, ఇక స్నేహితులు, బంధువులు, చుట్టాలు అందరితో కలిసి ఘనంగా అతను ఒక వేడుక ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇక ఘనంగా గృహప్రవేశం ఏర్పాట్లు అతను జరుపుకుంటూ ఉన్నాడు. అయితే ఇక ఆ సంతోషమైన వేడుక ముగిసిపోగానే చలో ఆ ఇంటిపైన ఈ హిజ్రాల కన్నుపడ్డది. ఇక ఇంకేమున్నది, ఆదివారం రోజు ఇద్దరు హిజ్రాలు వచ్చి కొత్తగా ఇల్లు కట్టుకున్నాం, మాకు ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేసింది. హిజ్రాలు ₹1,00,000 డిమాండ్ చేయడంతో ఇంటి యజమాని సదానందం ఏం చేసిండు, నేను 1,00,000 ఇవ్వలేను అని నిరాకరించాడు. దీంతో హిజ్రాలు అతన్ని బాగా తిట్టుకుంటూ వెళ్ళిపోయినారు. దీంతో కొంచెం సేపటికే ఓ 15 మంది హిజ్రాల గుంపు వచ్చి 2 ఆటోలలో అతని ఇంటికి చేరుకున్నారు. చేరుకొని అతని మీద దాడికి దిగిండ్రు. అలా వాళ్ళు దాడి చేస్తూ ఉంటే సదానందం కుటుంబ సభ్యులు ఏం చేశారు, ఎంతో సర్ది చెప్పారు. అయినా కూడా వినకుండా ఈ హిజ్రాలు కర్రలతో, రాళ్ళతో ఆ ఇంటి యజమాని పైన బాగా దాడి చేశారు. ఈ హిజ్రాల దాడిలో సదానందం తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇంతలోకే ఇరుగు పొరుగు వారు అక్కడికి రాగానే హిజ్రాలు వెంటనే తిరిగి వెళ్ళిపోయారు. ఇక ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు, దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే మన సమాజంలో ఈ హిజ్రాల ఆగడాలు రోజు రోజుకు చాలా మితిమీరిపోతూ ఉన్నాయి. గతంలో కూడా హిజ్రాలు ఒక వ్యక్తి భూమి పూజ చేసుకుంటూ ఉండగా అక్కడికి వెళ్ళిన హిజ్రాలు నానా హంగామా చేశారు. ఆ హిజ్రాలు అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో ఇంటి యజమానులను నానా బూతులు తిడుతూ బట్టలు పైకెత్తి చూపుతూ పెద్ద రభస చేశారు. ఈ హిజ్రాల ఆగడాలు రోజు రోజుకు మరీ చెలరేగిపోతున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్, రైళ్ళు, రైల్వే స్టేషన్లు ఇలా ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు. ఇక ఏదైనా శుభకార్యం పెట్టుకుంటే బంధువుల కంటే ముందుగా ఈ హిజ్రాలే అక్కడ ప్రత్యక్షం అవుతున్నారు. ఇంటికి వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు. అది కూడా 5దో 10దో కాకుండా వేలకు వేలు డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు. అది చిన్న ఫంక్షనా పెద్ద ఫంక్షనా అనేది వారికి అవసరం లేదు. వారు అడిగినంత డబ్బులు వారికి ఇవ్వాల్సిందే. లేదంటే వికృత చేష్టలతో అక్కడ ఉన్నవారిని తలదించుకునేలా చేస్తూ ఉంటారు. ఒకప్పుడు కొజ్జావాళ్ళు అంటే చాలా గౌరవం ఉండేది, వాళ్ళ ఆశీర్వాదం కావాలని ఉండేది. వీళ్ళతో తిట్లు తినకూడదు అనే ఒక సెంటిమెంట్ ఉండేది. కానీ ఈ మధ్య వీళ్ళ దౌర్జన్యాలు శృతి మించిపోతున్నాయి. శుభకార్యాల వద్దకు వచ్చి ఇష్టం ఉన్నట్టు వీళ్ళు డబ్బులు డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే చిన్నపిల్లలు ఉన్నారు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బట్టలు పైకెత్తి వికృత చేష్టలు చేయడం, శుభకార్యం వద్ద బూతులు తిట్టి అశుభం జరగాలని శపించడం అనేది మితిమీరిపోతుంది. అయితే హిజ్రాలపై చట్టపరమైన చర్యల కోసం నేను ఈ వీడియో చేయడం లేదు, కానీ సంబంధిత హిజ్రా సంఘాల నాయకులు మరియు ప్రభుత్వ యంత్రాంగం వీళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి సాధారణ హిందూ శుభకార్యాల పూట వాళ్ళను సంతోషంగా ఉండేలా వీళ్లకు సూచనలు ఇవ్వాలి. వీళ్ళు కూడా శుభకార్యాల వేళ ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకొని ఆశీర్వదించి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఈ అసభ్య పోకడలకు ముగింపు పలకాలి. లేకుంటే హిందువులు శుభకార్యాలు చేసుకోవాలంటే భయపడే పరిస్థితులు దాపురించాయి. హిందూ ధర్మంలో ఓ గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఈ హిజ్రా వ్యవస్థ ఇటీవల దాడులు చేయించుకునే పరిస్థితులను కల్పించుకుంటుంది. పోలీస్ స్టేషన్ల వారీగా హిజ్రా సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి, కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి సభ్య సమాజం ఇబ్బందులకు గురవుతున్న ఈ పై సమస్యలకు
శాశ్వత పరిష్కారం కనుగొనాలి. మొత్తానికి ఇటీవల కీసరలో జరిగిన హిజ్రాల దాడుల నేపథ్యంలో నగరంలో హిజ్రాల వసూళ్ల వేధింపులపై పోలీసులు దృష్టి పెట్టారు. వీధి వ్యాపారులను కూడా హిజ్రాలు డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని వ్యాపారులను తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు అనే ఫిర్యాదులు కూడా ఎక్కువవుతున్నాయి. హిజ్రాలు కనుక వసూళ్ల పేరుతో గృహప్రవేశాలకు అలాగే శుభకార్యాలకు వెళ్ళి ఇలాంటి డబ్బులు డిమాండ్ చేసి దౌర్జన్యాలకు పాల్పడితే వారిపై న్యూసెన్స్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.